హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యోగా విత్ అను. సో ఈరోజు నా డొనేషన్ ఎక్కడ అంటే నీలోఫర్ హాస్పిటల్ లక్కడి కపుల్. సో నేను ఆన్ ది వేలో వెళ్తున్నప్పుడు నాకు మరో కొన్ని అద్భుతమైన ఎక్స్పీరియన్స్ జరిగాయి అనమాట. ఆన్ ది వేలో నీలోఫర్కి వెళ్తున్న రోడ్లో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అడుక్కునే వాళ్ళు చాలామంది కనిపించారనమాట. పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఇంకా చాలామంది కనిపించారు, వికలాంగులు. వాళ్ళకి ఇస్తున్న ఎక్స్పీరియన్స్ అంటే నేను ఒక కవర్కి సరిపడినన్ని ఫ్రూట్స్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్ ఎక్కడ ఉంటుంది అని అడిగాను ఆ బామ్మని. సో రూట్ చెప్తున్నారనమాట, ఎలా వెళ్ళాలి ఏంటి అని. మీరు ఎక్కడ ఉంటారని అడిగాను. అక్కడే కొంచెం లోపల ఉంటారని చెప్పింది బామ్మ. నెక్స్ట్ నేను అడిగాను అనమాట, మీరు ఏమైనా తిన్నారా అని. ఏం తినలేదమ్మా మార్నింగ్ నుంచి అని చెప్పారు. వెంటనే నా మనసు కలుక్కుమంది. మా అమ్మ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు ఆ కవర్ తనకేనని. సో నేను మా అమ్మకి చేతిలో ఇచ్చానమాట. మా బామ్మగారు ఇది మీకే తీసుకోండి అని. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్స్ అమ్మ అని చెప్పి అడిగారు. ఏం చేస్తుంటావు అని అడిగారు. ఎప్పుడు అందరికి ఇలానే హెల్ప్ చేస్తూ ఉంటావా అని చెప్పి అడిగారు. అవును బామ్మగారు అని చెప్పాను. వెంటనే బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మగారు అని అంటే, మీరు ఇలానే ఉండాలి, మాలాంటి వాళ్ళకి చాలామందికి హెల్ప్ చేస్తూ ఉండాలి అని చెప్పారు. నెక్స్ట్ వెంటనే కొంచెం ముందుకెళ్ళగానే ఆయనకి హ్యాండ్ కూడా సరిగా లేదు. వెంటనే ఫ్రూట్స్ ఇచ్చేసేసి జస్ట్ ఆగాను, ఆయన చూస్తున్నారేమో అని. చూడట్లేదు కదా అని వచ్చేసాను. వెంటనే ఆయన చూసారు నా వైపు. ఆ స్మైల్ చూసారా, అది మనం ఎన్ని లక్షలు పెట్టినా రాదు వాళ్ళ ఫేస్లో నాకు అలా కనిపించింది అనమాట. నెక్స్ట్ ఈమెకి మైండ్ అనేది సరిగా పనిచేయదు. నెక్స్ట్ ఇది నీలోఫర్ హాస్పిటల్ నియర్ బై కొంచెం దూరంలో. నేను వాళ్ళని కూడా అదే అడిగాను, నీలోఫర్ హాస్పిటల్ ఎక్కడ అని. మీరు ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకోండి అని చెప్పింది. జస్ట్ ముందుకెళ్ళిపోయి వెనక్కి వచ్చి వాళ్ళకి ఫ్రూట్స్ ఇచ్చాను. ఆ కళ్ళల్లో హ్యాపీనెస్ కనిపించింది. ఎందుకంటే రోడ్డు మీద పిల్లోని పెట్టుకుని అలా వెయిట్ చేస్తూ ఉంది ఎవరైనా ఫుడ్ ఇస్తారని. నెక్స్ట్ నేను ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయాను. నేను ఫస్ట్ చూడగానే అంత క్రౌడ్ లేరే అనిపించింది నాకు. వెంటనే నేను తీసుకొచ్చి మిగిలిపోతాయే కదా అని చెప్పి చాలా ఎక్కువ ఫ్రూట్స్ ఇచ్చేసా. 5-6 ఇచ్చాను, జామ పళ్ళు అవన్నీ. ఎక్కువ మంది లేరు కదా అని అనిపించింది. అండ్ ఒక కట్ చేస్తే క్రౌడ్ రావడానికి మీరు కూడా ఎప్పుడైనా కానీ ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేయండి. ఎక్కువ ఉన్నాయి కదా అని డిస్ట్రిబ్యూట్ చేయకండి, ముందు వాళ్ళకి ఇచ్చేయకండి. ఎందుకంటే మనం వచ్చాము, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము అని లోపల ఉన్న వాళ్ళకి, వాళ్ళు వేరు ప్లేసెస్ ఎక్కడెక్కడో కూర్చుని ఉంటారు హాస్పిటల్ చుట్టూ, వాళ్ళకి తెలియడానికి ఒక 3-5 మినిట్స్ పడుతుంది. సో మీరు వెయిట్ చేశారంటే ఎక్కడ లేని క్రౌడ్ అంతా వచ్చేస్తారు. నా విషయంలో కూడా అదే జరిగింది. నేను వెళ్ళి డిస్ట్రిబ్యూట్ ఇచ్చేస్తున్నా ఎక్కువ 5-6 అలా అడిగిన వాళ్ళకి అడిగినన్ని ఇచ్చేసాను అనమాట. ఎక్కువ మంది లేరు కదా, సరిపోతే. నేను ఎలాగో 2 బాక్సెస్ తీసుకొచ్చాను. మనం తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి ఇంటికి తీసుకెళ్ళాలని అనిపించదు మనకి. ఇచ్చేసిన తర్వాత చూస్తే ఎంతమంది వచ్చారని అంటే, మీరు ఇప్పుడు నెక్స్ట్ క్లిప్ అదే చూడబోతున్నారు. నేను ఇక్కడికి అయిపోయారు అనుకున్నా ఈ ఆంటీతో. నెక్స్ట్ మీరు చూడండి ఎంతమంది క్రౌడ్ వస్తారంటే, చూడండి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. అదిగోండి అక్కడ మీరు లాంగ్లో కనిపిస్తుంది కదా, వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. దగ్గరకు వచ్చాక మీరు ఆ వీడియోలో అబ్జర్వ్ చేయండి. అండ్ వాళ్ళు వచ్చేసరికి నేను ఒక్కసారి ఉక్కిరి బిక్కిరి అయిపోయాను, నా మీద పడిపోయారు. అదిగో చూడండి ఎంత పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి న్యూస్ తెలిసే టైంకి వాళ్ళు రావడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇంకా వస్తారు, ఫుల్గా వచ్చేసారనమాట. నేను వెళ్ళి తీసుకొస్తానని చెప్పాను, వెళ్ళి ఇంకో బాక్స్ తీసుకొచ్చా. అప్పుడు ఇంకా ఫుల్గా వచ్చేసారు. వీళ్ళు ఇంకా తక్కువ, ఇంకా నన్ను డిస్ట్రిబ్యూట్ చేసే అంత గ్యాప్ కూడా ఇవ్వట్లేదు వాళ్ళు. అలా ఇంకా చేయలేని సిచ్యువేషన్ అనమాట. వాళ్ళే తీసేసుకుంటున్నారు, వాళ్ళే లాగేసుకుంటున్నారు. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, లైన్లో నుంచోండి. ఎందుకంటే వెనకాల పేషెంట్స్ కూడా ఉన్నారు చాలామంది, సిలైన్స్ పెట్టుకుని మనకు కనిపిస్తూ ఉంటారు. సో నాకు అలా జరిగిందనమాట. ఒక పక్కన చాలా హ్యాపీగా ఉంది, నీడున్న పీపుల్కి మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, ఇంతకన్నా ఏం కావాలని. మరో పక్క ఏంటనంటే వాళ్ళకి ఇవ్వడానికి అంత ఛాన్స్ ఇవ్వట్లేదు. ఒక్కొక్క టైంలో అది బుట్ట కూడా లాగేసుకుంటున్నారు వాళ్ళు, నన్ను పంచనివ్వట్లేదు. నాకు ఇంకేమనిపించింది, వచ్చేద్దాం అది తీసుకుని అనిపించింది. బట్ నేను వెంటనే
నో, మనం వెళ్ళకూడదు, ఇంతమంది ఉన్నారు, డిస్ట్రిబ్యూట్ చేసి అందరికీ ఫ్రూట్స్ ఇచ్చే వెళ్ళాలని అనుకున్నా. అంకుల్ అయితే లాగేసుకుంటున్నాడు నా దగ్గర నుంచి. సో ఇంకా నేను మొత్తం అందరికీ సరిపడేలాగా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశాను. సో అందుకే చెప్తారనమాట, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని. అంత హ్యాపీగా అనిపించింది. వాళ్ళందరూ పేషెంట్స్ కోసం వచ్చిన వాళ్ళే. అంతమంది మీకు కనిపిస్తున్నారు కదా. అండ్ నాకైతే కొత్త అనుభవం ఏంటి అని అంటే, మనం వెళ్ళి అక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా హాస్పిటల్లో. అండ్ దానికన్నా కూడా రోడ్డు మీద ఆన్ ది వేలో నేను హాస్పిటల్కి వచ్చే దారిలో ఫ్రూట్స్ పంచిపెట్టాను. మీరు చూసారు చాలామంది బెగ్గర్స్కి. వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళు నిజంగా నీడ్ ఉన్న వాళ్ళు అనిపించింది. ఎందుకంటే ఆకలితో అడుక్కుంటూ ఉంటారు. మనం ఇచ్చే 5 రూపీస్ 10 రూపీస్ చాలామంది ఇవ్వరు. సో అలా వెయిట్ చేస్తున్న వాళ్ళకి మనం తీసుకెళ్ళి ఫ్రూట్స్ ఆర్ ఫుడ్ ఏదో ఒకటి ఇస్తాం చూసారా, అది థ్రిల్. అంటే నేను ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను కదా కవర్లో ఇచ్చి బెగ్గర్స్కి, అది నాకు ఇంకో కొత్త అనుభవం అన్నమాట. సో చూసారా ఎంతమంది వచ్చేసారో. ఫస్టే నేను అయిపోయారులే, ఎక్కువ మంది లేరు అనుకుంటే. ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది చూడు, ఇంతమంది వచ్చారనమాట. ఇది నేను ఆన్ ది వే డిస్ట్రిబ్యూట్ చేసి వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చానమాట. అలాగే 2 పిల్లలు, వాళ్ళు ఇంకా నేను ఫ్రూట్స్ ఇచ్చినా కానీ మనీ అడుగుతూ ఉన్నారనమాట. సో ఇది వచ్చేసేసి నేను ఇంకా రిటర్న్ అయిపోయిన తర్వాత నా దగ్గర కమలాస్ కూడా ఉన్నాయి. సో అక్కడ ఒక్కొక్కటి కమలాలు ఇవ్వలేము కదా అని చెప్పి కవర్లో వేసి ఇచ్చాను, బెగ్గర్స్ రోడ్ మీద కనిపిస్తే ఇద్దామని. సో ఫస్ట్ నేను కవర్స్ డిస్ట్రిబ్యూట్ చేసేసాను. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఇది ఎక్కడంటే లింగంపల్లి రైల్వే స్టేషన్ ఉంటుంది కదా, జస్ట్ దాని పక్కనే ఫుట్పాత్ మీద ఉన్నారు వీళ్ళంతా. సో ఆ తర్వాత కట్ చేస్తే 2-3 మినిట్స్ కల్లా ఫుల్గా వచ్చేసారు. పిల్ల బ్యాచ్ ఎక్కువ వచ్చారనమాట. పిల్లలు ఎక్కువ వచ్చేసారు చూడండి, వస్తూనే ఉంటారు ఈ వీడియోలో పిల్లలందరూ. సో నాకు అనిపించింది చాక్లెట్స్ తీసుకొచ్చినా బాగుండేది వీళ్ళకి అని. బట్ నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళకి చాలా తీసుకెళ్ళాలనుకున్నాను. ఈ ప్లేస్కి నేను ఖచ్చితంగా సెకండ్ టైం కూడా విజిట్ చేస్తా. సో ఫస్ట్ అందరికీ నేను కవర్స్ ఇచ్చేసా, కవర్స్లో వేసి ఉంచా బెగ్గర్స్కి రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఇద్దామని. అండ్ ఎక్కడికి ఎక్కువ మంది వచ్చేసారు కాబట్టి ఇంకా సరిపోవని ఉన్న వాటితో నేను తీసుకొచ్చిన ఫ్రూట్స్తో వెజ్జెస్ చేద్దామని చెప్పి ఇంకా నాకున్నాయని, పిల్లలే కాబట్టి అలా డిస్ట్రిబ్యూట్ చేసేసాను అనమాట ఈరోజు. అండ్ నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగాయి అనమాట, ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అండ్ రోడ్డు మీద ఆన్ ది వేలో ఇస్తూ కవర్స్ ఇస్తూ రావడం ఇవన్నీ కూడా. అండ్ ఫుట్పాత్ మీద ఇవ్వడం కూడా ఇది మరొక ఎక్స్పీరియన్స్. ఇంకా రిటర్న్ అయిపోయిన తర్వాత 4 o'clock 5 o'clock ఆఫ్టర్నూన్ లంచ్ చేయలేదు నేను. ఇంకా మధ్యలో దారిలో ఒక కెఫే దగ్గర ఆగేసి అలా తినేసి రిటర్న్ బ్యాక్ అయిపోయాయి అనమాట. ఇదన్నమాట. సో నెక్స్ట్ మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.